అవి ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీయుల యొక్క అప్పుడే పుట్టిన మగ బిడ్డలను ఫరో సైన్యం నైలు నదిలో పారవేసే రోజులు. బిడ్డలను కాని నదిలో పరవేట కంటే అసలు బిడ్డలను కనకుండా ఉంటే మేలని తలంచి ఇశ్రాయేలీయులలో కొందరు తమ భార్యలను తమ పుట్టినేళ్లకు పంపించివేశారు. అలా పంపించివేసిన వారిలో మోషే తండ్రి అయిన అమ్రాము కూడా ఒకడు. అమ్రాము భార్య అయిన యోకెబెదు తన చిన్న బిడ్డ అయిన అహరోనును వెంటబెట్టుకొని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. వారి పెద్ద బిడ్డ అయిన మిర్యాము మాత్రము తన తండ్రితోనే ఉండిపోయింది. అప్పుడు మిర్యాముకు 6 సంవత్సరాలు. ఆ రోజులలో యెహోవా దేవుని యొక్క ఆత్మ మిర్యాము పైకి రావడం వలన ఆమె ఇలా ప్రవచించింది: నా తల్లిదండ్రుల వలన మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడు. అతను ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల చేతిలో నుండి రక్షించును అని. అమ్రాము తన కుమార్తె ఇలా ప్రవచించడం విని తన భార్య అయిన యోకెబెదును తిరిగి తన ఇంటికి తెచ్చుకొంటాడు. అప్పుడు ఆమె గర్భవతియై మోషేకు జన్మనిస్తుంది. తనకు 6 సంవత్సరాలప్పుడే మోషే పుడతాడని ప్రవచించడం వలన మిర్యాము ఒక ప్రవక్త్రిగా చెప్పబడింది. ఈ విషయాలు కేవలం యాషారు గ్రంథములోనివి మాత్రమే, కాని బైబిల్లో విషయాలు మాత్రము కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయించి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరొక విషయంతో మళ్ళీ కలుద్దాము.